దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్టీఏతో పాటు కేంద్రం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఏడాది మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. అంతకుముందు 2024లోనూ ఈ పరీక్ష పేపర్ లీక్ చోటు చేసుకుంది. దీంతో ఏటా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోన్న ఎన్టీఏపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బదులుగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్టీఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్టీఏ తమ వైఫల్యాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024 పేపర్ లీక్ అంశం గతంలోనూ సుప్రీంకోర్టును చేరిందని గుర్తు చేసింది. దీనికోసం నవంబర్ 14న ఓ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా వాటిని ఎన్టీఏ అంగీకరించిందని తెలిపింది. మరి వాటి అమలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టారో తెలుసుకోవాలని అనుకుంటున్నామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఆ వివరాలకు సంబంధించి గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఎన్టీఏను ఆదేశించింది. దీంతో పాటు ఈ పిటిషన్పై తమ స్పందన తెలియచేయాలంటూ కేంద్రం సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ పరీక్ష లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 12న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.